ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శివానందలహరి 35వ శ్లోకం. యోగక్షేమధురంధరస్య సకలశ్రేయఃప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం. శంకర, శంభో, సదాశివ, మాకు యోగక్షేమాలను ప్రసాదించేటువంటి వాడివి నువ్వేను. మాకు కావలసినటువంటి సర్వ జగత్తుకు శుభాలను ప్రసాదించేవాడివి నువ్వే. ఇహంలో పరంలో ఎలా ఉండాలి, ఏమి చేయాలి, మోక్షానికి ఏం చేయాలి, సుఖాలు అనుభవించడానికి ఏం చేయాలి అనేటువంటి వాటికి ఏమి చేస్తే ఇహపరాలలో మనం మంగళాలను పొందుతాము, ఆ సాధనాలన్నింటినీ ఉపదేశించేవాడివి నువ్వే. సమస్త జగత్తులందు లోపల బయట అణువణువులు వ్యాపించినటువంటి వాడివి నువ్వే. సర్వజ్ఞమూర్తివి, కరుణామయుడవు అయిన నీకు నేను ఏమి చెప్పుకోగలను శంకర? అంతటా నువ్వే వ్యాపించి ఉన్నావు, అణువణువు నువ్వే వ్యాపించి ఉన్నావు. నా హృదయములో కూడా నువ్వే ఉన్నావు కదా శంకర. ఇంకా నీకు ప్రత్యేకంగా నేనేం చెప్పుకోగలను? అన్నీ నీకు తెలుసు కదా. నాకు పరమాప్తుడవి నువ్వే శంకర. నువ్వే నాకు పరమాప్తుడివి అని, నీకు మించి ఎవరూ లేరని, నిన్ను సదా మనస వాచ కర్మణ ప్రతినిత్యము నిన్నే ధ్యానిస్తున్నాను శంకర. నీకు మించి నాకు ఎవరూ లేరు. నీ పాదాలనే నేను శరణు వేడుతున్నాను సదాశివ. ఓం శ్రీమాత్రే నమః.